ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. ఈ వీడియోలో మే జూలై ఈ 2 నెలలకి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ ఒకే రోజు 2 సార్లు దర్శనం చేసుకోవచ్చండి. అది ఎలా అనే దానికి సంబంధించి, ఇంకా దర్శనం టికెట్స్ ని ఇలా బుక్ చేసుకున్నటువంటి భక్తులకి అకామిడేషన్ ఆన్లైన్ లో బుక్ అవ్వదు. దానికి సంబంధించి ఇంకా ఆన్లైన్ లో అకామిడేషన్ మీరు బుక్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఏజ్ రిస్ట్రిక్షన్ అనేది పాటించాలి. సో వీటన్నింటికి సంబంధించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. టిటిడికి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా జూలై నెలకి సంబంధించిన టికెట్స్, తిరుమల 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని జూలై నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ 24వ తేదీ అనగా రేపు ఉదయం 10 గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి మినిమం ఒక టికెట్ నుండి మాక్సిమం 6 టికెట్స్ వరకు, అంటే ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి 1 నుంచి 6 మంది వరకు ఈ 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. మీరు అంతకంటే ఎక్కువ మందికి టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి బుక్ చేసుకోవాలి. బిలో 12 years అనగా 12 సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. 12 సంవత్సరాల నుంచి, అంటే 12వ సంవత్సరం రన్నింగ్ లో ఉన్న పిల్లల నుంచి అందరికీ కూడా ఈ టికెట్స్ అనేవి బుక్ చేసుకోవాలి. ఇండియన్స్ ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ ద్వారా, ఎన్ఆర్ఐస్ పాస్పోర్ట్ ఐడి ప్రూఫ్ ద్వారా బుక్ చేసుకోవాలి. అయితే మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ తో వన్స్ ఒక్కసారి 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా ఖచ్చితంగా 1 మంత్ అనగా 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఈ 30 రోజుల గ్యాప్ అనేది ఆన్లైన్ లో మీరు ఆ టికెట్ ని బుక్ చేసుకున్న తేదీ నుంచి కాదండి, ఏ తేదీలో అయితే తిరుమలకు వచ్చి ఆ టికెట్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకుంటారో ఆ తేదీ నుంచి 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని జూలై నెలకి సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు, ఆ భక్తులందరూ మన ప్రీవియస్ వీడియోస్ లో చెప్పిన విధంగా ముందుగానే మీ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని, సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకొని టికెట్స్ ని రిలీజ్ చేసేదానికి ఒక 2 minutes ముందుగా వెబ్సైట్ లో కానీ మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్ ఈ రెండింటిలో చాలా ఫాస్ట్ గా, ఈజీగా ఎలా ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించిన లైవ్ డెమో వీడియో లింక్ ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియోను కూడా చూడగలరు. ఇక ఎక్కువ మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నది, జూలై నెలకి సంబంధించి మొదటి గడప సేవలకి ఆల్రెడీ మేము లక్కీ డిప్ లో సెలెక్ట్ అయ్యాము, మళ్ళీ మేము 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చా, లేదా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు, వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నాం, ఇప్పుడు మళ్ళీ 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చా, లేదు అంటే ఈ రోజు రిలీజ్ చేసిన అంగప్రేక్షణం సేవా టికెట్స్, లేదా సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్, లేదా శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నాం, అదే తేదీకి మళ్ళీ మేము జూలై నెలలో 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ని బుక్ చేసుకొని రెండోసారి స్వామివారి దర్శనం చేసుకోవచ్చా ఒకే రోజు అని అడుగుతున్నారు. ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, సేమ్ 300 రూపీస్ టికెట్ ని బుక్ చేసుకోవడానికి మాత్రమే 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. 300 రూపీస్ టికెట్ కాకుండా వేరే ఏ టికెట్ అయినా, అంటే అంగప్రేక్షణం సేవా టికెట్, సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్, ఆర్జిత సేవా టికెట్, ఇలా వేరే ఏ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులైనా అదే తేదీకి కానీ, ఆ ముందు తేదీకి లేదా ఆ తరువాత తేదీలకి జూలై నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేసే 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకొని మీరు ఒకే రోజు 2 సార్లు అయినా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు, లేదా ఒక రోజు ఒక దర్శనం, ఇంకో రోజు ఇంకో టికెట్ తో రెండోసారి దర్శనం అయినా చేసుకోవచ్చు. అందులో ఎలాంటి రిస్ట్రిక్షన్ లేవు. సేమ్ టికెట్ ని బుక్ చేసుకోవడానికి మాత్రమే ఈ టైం గ్యాప్ అనేది వర్తిస్తుంది. సేమ్ టికెట్ కాకుండా మల్టిపుల్ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి టైం గ్యాప్ అనేది వర్తించదండి. అండ్ ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే, జూలై 17వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివార ఆస్థానం అంటే పుష్ప పల్లకి సేవను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. అలాగే జూలై 29వ తేదీన పౌర్ణమి సందర్భంగా గరుడ వాహన సేవను నిర్వహిస్తారు. ఎవరైతే జూలై 17వ తేదీ సాయంత్రం స్వామివారికి తిరుమాడ వీధులలో నిర్వహించే పుష్ప పల్లకి సేవని కావచ్చు, జూలై 29వ తేదీ మాడ వీధులలో నిర్వహించే గరుడ వాహన సేవను కావచ్చు, తిరుమలలో ఉండి కనులారా దర్శించుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ, ఆ ముందు తేదీ కానీ ఆ తరువాత తేదీలకి కానీ మీరు దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నారు అంటే ముందు రోజు తిరుమలకి చేరుకొని ఆ వాహన సేవలను దర్శించుకొని మరుసటి రోజు మీరు బుక్ చేసుకున్న టికెట్ తో స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. లేదు ముందు రోజుకి దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నారు అనుకోండి, ముందు రోజు మూల విరాట్ ని మీరు బుక్ చేసుకున్న టికెట్ తో స్వామివారి దర్శనం చేసుకొని మరుసటి రోజు ఆ వాహన సేవలను దర్శించుకొని మీరు ఇంటికి తిరుగు ప్రయాణం అవ్వవచ్చు. అంటే
జూలై 17వ తేదీన పుష్ప పల్లకి సేవ, అలాగే జూలై 29వ తేదీన గరుడ వాహన సేవను నిర్వహిస్తున్నారండి. ఈ 2 తేదీల్ని గమనించుకొని భక్తులు ఈ టికెట్స్ ని బుక్ చేసుకోగలరు. ఇక నెక్స్ట్ తిరుమల, తిరుపతి, తలకోన అకామిడేషన్ ని జూలై నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ 24వ తేదీ అనగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, మాధవం గెస్ట్ హౌస్, తిరుపతిలోని ఈ 3 గెస్ట్ హౌస్ లు అండ్ తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ. అనగా ఆ నెలకి సంబంధించి ఏదైనా దర్శనం టికెట్స్ ని మినిమం 2 మెంబర్స్ కి ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో అయితే మీరు లాగిన్ అయి బుక్ చేసుకుంటారో ఆ సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో మాత్రమే లాగిన్ అయి తిరుపతిలోని 3 గెస్ట్ హౌస్ లు అండ్ తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి. ఇక్కడ భక్తులు గమనించుకోవాల్సింది లక్కీ డిప్ లో మొదటి గడప సేవలకి సెలెక్ట్ అయిన వారు కావచ్చు, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవల్ని బుక్ చేసుకున్న వారు కావచ్చు, వర్చువల్ సేవల ద్వారా దర్శనం అంటే 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న వారు కావచ్చు, అంగప్రక్షణం సేవా టికెట్స్, సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్, రేపు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేసే 300 రూపీస్ టికెట్, ఇలా జూలై నెలకి సంబంధించి ఏ దర్శనం టికెట్స్ అయినా మినిమం 2 మెంబర్స్ కి మీరు ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో అయితే లాగిన్ అయి బుక్ చేసుకున్నారో ఆ సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో మాత్రమే రేపు మధ్యాహ్నం 2:58 కల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ అఫీషియల్ మొబైల్ యాప్ లో కానీ ఆ మొబైల్ నెంబర్ ఓటీపీతో మాత్రమే లాగిన్ అయి తిరుపతిలోని 3 గెస్ట్ హౌస్ లో అండ్ తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి. అంటే తిరుపతి తిరుమల అకామిడేషన్ ఆన్లైన్ బుకింగ్ కి దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ అండి. అయితే తిరుచానూరుకి దగ్గరలో ఉన్న తోలప్ప గార్డెన్, తిరుపతి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న తలకోన, ఈ 2 లొకేషన్స్ లో అకామిడేషన్ ని బుక్ చేసుకోవడానికి మాత్రం దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ కాదు. ఎటువంటి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని మొబైల్ నెంబర్ తో కూడా లాగిన్ అయి ఈ 2 లొకేషన్స్ లో అకామిడేషన్ అనేది బుక్ చేసుకోవచ్చు. అయితే దర్శనం టికెట్స్ ని ఇలా బుక్ చేసుకున్నటువంటి భక్తులకి అకామిడేషన్ ఆన్లైన్ లో బుక్ అవ్వదు అని చెప్పాను కదండి. ఎందుకని అంటే మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ తో వన్స్ ఒక్కసారి ఆన్లైన్ లో అకామిడేషన్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ అకామిడేషన్ ని ఆన్లైన్ లో మీరు బుక్ చేసుకోవడానికి మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ 3ంటికి కూడా ఖచ్చితంగా 1 మంత్ అంటే 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి 2 ఫ్యామిలీస్ కి డిఫరెంట్ దర్శనం టికెట్స్ ని మీరు బుక్ చేశారు అనుకోండి. అంటే మీ మొబైల్ నెంబర్ తో మీరు లాగిన్ అయి మీ ఫ్యామిలీకి ఆర్జిత సేవ, కళ్యాణోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్నారు. అదే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి మీ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీకి 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేశారు అనుకోండి. అంటే ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి 2 డిఫరెంట్ దర్శనం టికెట్స్ ని డిఫరెంట్ 2 ఫ్యామిలీస్ కి బుక్ చేశారు. అప్పుడు ఆ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి కళ్యాణోత్సవం సేవా టికెట్ బుకింగ్ హిస్టరీ ద్వారా మీరు తిరుమల అకామిడేషన్ బుక్ చేసుకున్నారు అనుకోండి. అదే మొబైల్ నెంబర్ తో మీ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీకి బుక్ చేసిన 300 రూపీస్ టికెట్ బుకింగ్ హిస్టరీ ద్వారా మళ్ళీ అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి అవ్వదు. ఎందుకని అంటే ఆ మొబైల్ నెంబర్ కి 30 డేస్ గ్యాప్ కంప్లీట్ కాలేదు అని మీకు ఆడ ఎర్రర్ మెసేజ్ అయితే చూపిస్తుంది. సో ఎవరైతే 2-3 ఫ్యామిలీస్ కి డిఫరెంట్ దర్శనం టికెట్స్ ని బుక్ చేస్తున్నారో ఆ భక్తులు అందరూ కూడా గమనించుకోవాల్సింది మీరు లాగిన్ అయ్యే మొబైల్ నెంబర్ ని చేంజ్ చేయాలి అండ్ మీరు ఎంటర్ చేసే మెయిల్ ఐడిని కూడా చేంజ్ చేయాలి. ఎందుకంటే మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ 3ంటికి కూడా 1 మంత్ గ్యాప్ అనేది వర్తిస్తుంది. కాబట్టి 2-3 ఫ్యామిలీస్ కి టికెట్స్ ని బుక్ చేసుకునే వారు మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి 2 కూడా ఖచ్చితంగా మార్చి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నానండి. అండ్ ఇంకొకటి, మీరు బుక్ చేసుకున్న దర్శనం టికెట్ బుకింగ్ హిస్టరీ ద్వారా తిరుపతి తిరుమల 2 లొకేషన్స్ లో అకామిడేషన్ ని బుక్ చేసుకోవడానికి అవ్వదు. ఎందుకంటే తిరుపతి తిరుమల 2 లొకేషన్స్ లో అకామిడేషన్ ని బుక్ చేసుకోవడానికి దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ చేశారు. కాబట్టి మీరు బుక్ చేసుకున్న టికెట్ ద్వారా ఫస్ట్ తిరుపతిలో అకామిడేషన్ ఆన్లైన్ లో బుక్ చేసేసుకున్నారు అనుకోండి, మళ్ళీ ఆ టికెట్ ద్వారా తిరుమలలో అకామిడేషన్ ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి లేదు. మీరు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని ఆఫ్లైన్ లో అకామిడేషన్ పొందాల్సి ఉంటుంది. ఇక చివరగా అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏజ్ రిస్ట్రిక్షన్. మీరు అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీ ఏజ్ అనేది 18 సంవత్సరాల పైబడి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి మొత్తం 6 మెంబర్స్ కి 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకుంటాం కదండి. ఆ 6 మెంబర్స్ లో ఒకరు 25 సంవత్సరాలు, ఇంకొకరికి 30 సంవత్సరాలు ఏజ్ ఉంది, మిగతా నలుగురికి 18 సంవత్సరాల లోపు వయసు ఏజ్ ఎంటర్ చేస్తున్నారు అనుకోండి. మీరు అకామిడేషన్ ని బుక్ చేసుకునేటప్పుడు ఎవరైతే 25 సంవత్సరాలు,
30 సంవత్సరాల ఏజ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళ నేమ్స్ ని మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకొని ఆ అకామిడేషన్ అనేది బుక్ చేసుకోవాలి. అంతేకాని 18 సంవత్సరాల లోపు పిల్లల నేమ్స్ దగ్గర మీరు బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చి అకామిడేషన్ ని బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తే వీళ్ళకి 18 సంవత్సరాలు పూర్తి కాలేదు అని మీకు రూమ్ బుక్ కాకుండా ఎర్రర్ మెసేజ్ అనేది వస్తుంది. కాబట్టి రేపు ఎవరైతే 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకుంటున్నారో ఆ భక్తులు టికెట్స్ అయిపోతాయనే కంగారులో పొరపాటున కూడా మీ ఏజ్ అనేది తప్పుగా ఎంటర్ చేయకండి. ఏజ్ తప్పుగా ఎంటర్ చేస్తే అకామిడేషన్ ని బుక్ చేసుకునేటప్పుడు ఏజ్ కూడా మనకి ప్రాబ్లం అవుతుందండి. అందుకే ఈ విషయం చెప్తున్నాను. సో అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే మీ ఏజ్ ఖచ్చితంగా 18 సంవత్సరాల పైబడి ఉండాలి. ప్రతి నెలలో కూడా మీరు దర్శనం టికెట్స్ కానీ సేవా టికెట్స్ ని కానీ బుక్ చేసుకునేటప్పుడు టికెట్స్ అయిపోతాయనే కంగారులో మీ ఏజ్ ని తప్పుగా అంటే 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు 30 సంవత్సరాల వయసు ఉన్నవారు కూడా టికెట్స్ అయిపోతాయనే కంగారులో 14-15 సంవత్సరాలు ఎంటర్ చేసేసామండి అని చెప్పి మనకి కామెంట్స్ లో కొంతమంది భక్తులు అడుగుతున్నారండి. అందుకోసమే ఈ విషయం చెప్తున్నాను. ఎప్పుడైనా కూడా దర్శనం టికెట్స్ కానీ సేవా టికెట్స్ ని కానీ మీరు బుక్ చేసుకునేటప్పుడు మీ ఏజ్ ఎంతైతే ఉంటుందో ఖచ్చితంగా ఆ ఏజ్ ని ఎంటర్ చేయండి. ఎందుకంటే ఆ ఏజ్ కరెక్ట్ గా మీరు ఎంటర్ చేశారనుకోండి అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి మీకు ఏజ్ దగ్గర ఎలాంటి ప్రాబ్లం ఉండదు. లేదు మీకు 25 సంవత్సరాలు అయినప్పటికీ మీరు 15-16 సంవత్సరాలు ఏజ్ ఎంటర్ చేశారనుకోండి అకామిడేషన్ బుక్ చేసుకునేటప్పుడు మీకు 18 సంవత్సరాలు పూర్తి కాలేదు అని చెప్పి మనకు అక్కడ ఎర్రర్ అయితే చూపిస్తుంది. అందుకే ఈ విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఇవండి జూలై నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్. రేపు ఉదయం 10 గంటలకి 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని రిలీజ్ చేస్తున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకి తిరుపతి తిరుమల తలకోన అకామిడేషన్ ని రిలీజ్ చేస్తున్నారు. ఈ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మరి ముఖ్యంగా అకామిడేషన్ ని బుక్ చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దానికి సంబంధించి పూర్తి వివరాలతో ఒక వీడియో అనేది చేసి మన మెయిన్ ఛానల్లో ఈ రోజు ఉదయమే పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు. ఇక మే నెలకి సంబంధించిన టికెట్స్ తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో 200 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని మే నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ 24వ తేదీ అనగా రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ టికెట్స్ ని కూడా ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి మొత్తం 6 మెంబర్స్ కి బుక్ చేసుకోవచ్చు అండి. కాబట్టి భక్తులు దీనిని గమనించుకొని ఎవరైతే తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయంలో మే నెలకి సంబంధించి 200 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ రేపు ఉదయం 10 గంటల కల్లా లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు మే మరియు జూలై ఈ 2 నెలలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.